అయితే నిజాముకు సంబంధించి గాని, రజాకార్లకు సంబంధించి ఎలాంటి దురాగతాలున్నాయి? ఏంటి? అసలు నిజాలేంటి అని మనతో చెప్పడానికి మనతో ఉన్నారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధులు, ప్రముఖ రచయిత, అమరవీరుల స్మారక ట్రస్ట్ సభ్యులు కందిమల్ల ప్రతాపరెడ్డి గారు. నమస్కారం సార్. నమస్కారం. సెప్టెంబర్ 17 ఎప్పుడొచ్చినా గానీ ఇవన్నీ గుర్తుకొస్తుంటాయి అసలు. కానీ అవును. ఏడో నిజాము దగ్గర నుంచే ఇటువంటిది మొదలైందా? అంతకుముందే నిజాం పాలన అంటే ఇటు నిజాముల ఆసఫ్ జాహీ పాలనే అంత భయంకరంగా నియంతృత్వంగా ఉందా నిరంకుశంగా? లేదా కేవలం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ఏడో నిజాముదే అంత భయంకరమైన పాలన? ఇవాళ నేను కొన్ని చారిత్రక సత్యాలు చెప్పదలుచుకున్నా. ఈ మధ్యలో చెప్తున్నా. అదేమిటంటే, ఏడవ నిజామే ఒక క్రూరుడు. వాళ్ళు చెప్తున్నారు మంచోడు అది ఇది అంటున్నారు. నేను దాంట్లోకి పోను. కానీ ఏడవ నిజాం క్రూరుడు అనటానికి అతను ప్రత్యక్షంగా చేసింది ఏమీ లేదు. ఎందుకంటే ఏడవ నిజాం కాలం అంతకుముందు నుంచి కొంత అవుతుంది. ఏడవ నిజాం కాలం వచ్చే నాటికి మన రాష్ట్రంలో ఉన్న ప్రధానమైనటువంటిది వృత్తి ఏమిటంటే వ్యవసాయం, గ్రామాలు, చేతి వృత్తులు ఇవన్నీ ఉండేది. ఏడవ నిజాం వచ్చి నాటికి మొత్తం గ్రామీణ వ్యవస్థనంతా కూడా తన చేతిలో నుంచి కాకుండా జాగీర్దారులు, జమీందారులు, దొరలు, దేశముఖులు వీళ్ళకి ఏమిటంటే అప్పగించాడు. ఈ ప్రాంతం మీది, జాగీర్దారు ఇన్ని గ్రామాలు, ఇది నువ్వు దొరవు ఇన్ని గ్రామాలు, ఫలానాడు ఇన్ని గ్రామాలు ఇచ్చేసి వాళ్ళకి ఆ గ్రామాల మీద మొత్తం పెత్తనం అంతా వాళ్ళ చేతిలో పెట్టాడు. ఈయన పని ఏమిటంటే వాళ్ళందరి దగ్గర ఎంత కట్టాలో సంవత్సరానికి అని చెప్పి వసూలు చేయటం. శిస్తు పన్ను. శిస్తు కానీ ఇంకేదన్నా కానీ దాని పేరుతో శిస్తు కాకుండా గ్రామానికి వీళ్ళను ఒక్కొక్కరికి 10,000, 10 గ్రామాలు, 20 గ్రామాలు, 60 గ్రామాలు, 70 గ్రామాలు ఇట్లా ఉండేది. కాబట్టి వీళ్ళకి ఏమిటంటే నిజాం నవాబు వీళ్ళంతా సామంతుల్లాగా వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళు సంవత్సరానికి ఇక ఈ ప్రజల్లో ఆ గ్రామాల్లో ఉండటం వాళ్ళ శిస్తు ఎంత వసూలు చేస్తాడు, ఎన్ని అరాచకాలు చేస్తారు, ఎన్ని దోపిడీలు చేస్తారు, ఇవన్నీ వాళ్ళకి ఇష్టమిగా. ఆయనకు కావాల్సిన సంవత్సరానికి ఒకసారి కావాల్సినది ఇక్కడ ఈయన దగ్గర ఇచ్చిపోయారు. ఇవ్వడమే కాకుండా వాళ్ళు చేసేటువంటి ఘోరాలు గీరాలని కప్పిపుచ్చుకోవడం కోసం వచ్చినప్పుడల్లా నిజాం నవాబ్కు కానుకలుగా తెచ్చేవాళ్ళు. డబ్బు రూపంగా, బంగారం రూపంగా, ఇంకా వస్తువులు కానీ పశువులు కానీ, ఇది కాకుండా ఆడపిల్లల్ని తెచ్చేవాళ్ళు. ఒక అందమైన అమ్మాయి ఆ ప్రాంతంలో ఉందంటే తీసుకొచ్చి ఆ అమ్మాయిని నిజాంకు గిఫ్ట్‌గా ఇచ్చేవాళ్ళు. అందుకోసం ఆ రకంగా వచ్చిన డబ్బును అంతా ఖజానాలో పెట్టుకొని ఇక్కడ ఉన్న కొద్దిమంది వాళ్ళ జీతాలు పెంచుకొని ఈ హైదరాబాద్లో ఉన్నటువంటి కొన్ని తనకు అనుకూలమైనటువంటి లేకపోతే జాబిందాలు అందుండే వాళ్ళే కదా హైదరాబాద్ ఉంటారు కదా, వాళ్ళకి సౌకర్యాలు గ్రహించడం కోసం పెద్ద పెద్ద ఈ భవనాలు కట్టించడం ఇటువంటి దానికోసం చేశాడు. కాబట్టి తెలంగాణలో జరిగినటువంటి ఆ అరాచకాల్లో నిజాం నవాబుది ప్రత్యక్ష పాత్ర లేదు. అది ఫస్ట్ మనకి ఇంతవరకు ఎవరు చెప్తున్నాం. అందువల్లనే నిజాం నవాబు మనకున్నది ఇక్కడ ఏమిటంటే వ్యవసాయం మాత్రమే, చేతి వృత్తులు మాత్రమే. కానీ అటువంటి రాష్ట్రంలో హైదరాబాద్ రాష్ట్రం యొక్క నిజాము ప్రపంచంలోకెల్లా ధనవంతుడు అయ్యాడు. ఎట్టయ్యాడు? ప్రపంచంలోకెల్లా. మన భూముల్లో నుంచి పంట వస్తే వీడి జాగ్రత్తలు ఇస్తే ఎంత వస్తుంది? అయినా కూడా ఇక్కడ ఉన్నటువంటి ఖనిజ సంపద తరతరాలుగా 220 సంవత్సరాలుగా వస్తున్నది కానీ, వీళ్ళు సంపాదించింది కానీ, వాళ్ళు ఇచ్చినటువంటి నజరాళ్ళు కానీ, వీటన్నితో ఆ సంపదనంతా వీడు కూడబెట్టుకున్నాడు. వాళ్ళు ఇచ్చేటువంటి దాంతో భోగలాల్సుడిగా పనిచేశాడు. అది ఒకటి. రెండవది హైదరాబాద్, తెలంగాణ అంటే ఆనాడు హైదరాబాద్ రాష్ట్రం. ఈ హైదరాబాద్ రాష్ట్రంలో 8 జిల్లాలు మాత్రమే మనవి. ఒక 5 జిల్లాలు మహారాష్ట్ర, 3 రాష్ట్రాలు కర్ణాటక. అయితే తెలుగు, మరాఠీ, కర్ణాటక ఈ 3 భాషలు మాట్లాడే వాళ్ళు ప్రజలు ఉన్నారు. భాషాపరంగా చూస్తే 100కి 80 మంది తెలుగు వాళ్ళు, మరాఠీలు, కన్నడీలు ఉన్నారు. వీళ్ళు మాట్లాడే తెలుగు భాష. 20% మంది మాత్రమే, 20 లక్షల మంది మాత్రమే ముస్లింలు ఉన్నారు. ఉర్దూ భాష. ఈ ముస్లింలు కూడా ఏమిటంటే నిజాం పాలనలో ఉన్నారు. ఈ ముస్లింలు ఏం పని చేస్తున్నారు? అందరూ రాజులు గారు కాదు, అందరూ జమీందారు గారు. దూదేకులు ఉన్నారు, దూదేకునే వాళ్ళు ఉన్నారు, చెప్పులు కుట్టే వాళ్ళు ఉన్నారు, రిక్షా దొక్కే వాళ్ళు ఉన్నారు, కార్మికులు ఉన్నారు, వాళ్ళ దగ్గర చపరాశిలో పనిచేసే వాళ్ళు ఉన్నారు.
ఇట్లా రకరకాలుగా పనులు చేస్తున్నాం అంతా. ఈ 20 లక్షల మందిలో ఒక 20 లక్షల మంది అటువంటి పని చేసేవాళ్ళే. ఒక 2 లక్షల మంది మాత్రమే ధనవంతులు, జమీందారులు, జాగీర్దారులు, ఆయన చుట్టపక్కలు ఇటువంటి వాళ్ళు తప్ప మిగతా 18 లక్షల మంది ప్రజలు ముస్లింలు. వాళ్ళు అటువంటి పేదరికాన్ని వాళ్ళ మీద అన్ని చేసేవాళ్ళు. తర్వాత అప్పుడున్న 4-5 ఫ్యాక్టరీలు ఉండేది, జౌలు మిల్లులు. ఒకటి వరంగల్లో ఉండేది, ఒకటి హైదరాబాద్లో ఉండేది, మహారాష్ట్రలో 2 ఉండేది, ఇట్లా అన్నీ ఉండేది. ఇవన్నీ ప్రైవేట్, ఒకటి మాత్రం ఏదో ఈ నిజాం పేరుతో ఉండేది. వీటిలో పనిచేసే వాళ్ళలో 180 మంది ముస్లింలే. తర్వాత జైళ్ళల్లో ఉన్నటువంటి ఖైదీల్లో 178 మంది ముస్లింలే. కాబట్టి ఇది ముస్లింలకు, హిందువులకు సంబంధించింది కాదు. కాబట్టి ఈ నిజాం నవాబు, ఆ భూస్వాములు, దొరలు, దేశముఖులు, అత్యధికులు హిందువులే. ఆ భూస్వాములు వాళ్ళంతా ముస్లింలు గారు, వాళ్ళు ఎక్కువ మంది హిందువులే. విష్ణు దేశముఖ చూసుకున్నా, చెన్నారెడ్డి ప్రతాప్ చూసుకున్నా, ఎవరిని చూసుకున్నా, ఎక్కడ చిన్న దొర నుంచి పెద్ద దొర చూసుకున్నా అందరూ హిందువులు ఎక్కువ మంది. కాబట్టి ఈ ఉద్యమం వచ్చింది, ప్రారంభమైంది నిజాంకు వ్యతిరేకంగా కాదు. ఇంతమంది 80% మంది కన్నడి, మరాఠీ, తెలుగు మాట్లాడే వాళ్ళు ఉన్నా వీళ్లకు స్కూల్ పెట్టడానికి అవకాశం లేదు. చట్టనీతిగా నేరం పెట్టరు. కాబట్టి మన వాళ్ళు తెలుగులో చదువు చెప్పించుకోవడానికి పిల్లలకి ఇష్టం. చిన్న చిన్న కొద్ది పాములు రాసే పనులు చేర్చుకోవడానికి కూడా స్కూళ్ళు లేవు, చెప్పించడం వీల్లేదు. రాజభాష ఉర్దూ. కాబట్టి ఈ మొత్తం ఈ వీళ్ళంతా కూడా ఏమిటంటే మాతృభాషను మర్చిపోయేకుండా, మాతృభాష మీద ప్రేమ ఉన్న ఇంట్లో వచ్చిరాని భాష మాట్లాడుకోవడం తప్ప తమ పిల్లలకు తెలుగు భాష నేర్పించుకునేడానికి అవకాశం లేదు. ఆ రకంగా ప్రజాస్వామ్య హక్కులు లేవు. దొరలు, దేశముఖులు నేను చెప్పిన గ్రామాల్లో ఉంటే వాడు ఏం చేస్తే వాడు ఎంత హింసిస్తే వాడు కొట్టి చిత్రహింసలు పెట్టి మీకు నేను చూస్తాను. చిన్న తప్పు చేస్తే దొర పిలుస్తాడు, పటేల్ పిలుస్తాడు, చట్టం తెచ్చుకొస్తాడు. అరే నువ్వు ఆ తప్పు చేసినావు, నీ గొర్రెలు పోయి దాంట్లో పడ్డాయి, దీనికి నీకు మీద ఇంత జుర్మానా, రోజు జుర్మానా, 4 గొర్రెలు తీసుకొచ్చి నా దాంట్లో కలుపు, ఒక ఆవును తీసుకొచ్చి దాంట్లో కలుపు, లేకపోతే ఇంకేదో చేసి ఇది చేసేయి, ఏది లేకపోతే డబ్బులు ఇచ్చేసేయి, ఇదేది లేకపోతే చెట్టు గట్టే చిత్రహింసలు పెట్టడం చిత్తబరిగలతోటి, లేకపోతే ఇంకా కొద్ది ఏదైనా రోగం దొంగ పని ఆ పని చేశాడనో తీసుకొచ్చి ఎండలో వంగబెట్టేసి కింద చేతులు పడకుండా ఇంత బండలాలు ఈపును పెట్టేవాళ్ళు. కొంతమంది కాళ్ళకు దేసి కర్ర పెట్టేస్తే ఇట్లాగే పడుకోవడం సాయంత్రం. ఇటువంటి రకరకాల చిత్రహింసలు పెడుతున్నవాళ్ళు. అడిగే దిక్కు లేదు, మాట్లాడే దిక్కు లేదు. అటువంటి పాలనలో ఉంది అది. ఈ పాలనంతా డైరెక్ట్ నేను నిజాం చేస్తున్నాను చెప్పలేదు, కింద చేస్తున్నా. కానీ చేసింది ఈయన అనుమతి ఇచ్చాడు కదా. నిజాం నడిచినంత నిజాం రాజ్యం బాధ్యుడు కదా. అందుకోసం దీనికి వ్యతిరేకంగా ఆంధ్ర మహాసభ ముందుగా 1930లో తెలుగు వాళ్ళు అరే మరి ఇంతమంది ఉన్నాము, మన తెలుగు భాష మాట్లాడే అవకాశం లేదు, చదువుకునే అవకాశం లేదు, మరి మన పిల్లలకి అవకాశం లేదు, మనం మాట్లాడే అవకాశం లేదు, ఏది బానిసగా బతుకుతున్నాం, కనీసం మన భాష కన్నా స్వేచ్ఛ కావాలి కదా, భాషను నేర్చుకోవాలి కదా, సంతకం పెట్టాలి కదా, ఉత్తరం రాసుకోవాలి కదా అని భాషా ఉద్యమంగా ప్రారంభమైంది ఆంధ్ర మహాసభ. ఆంధ్ర మహాసభ ఇట్లా మెట్టుకుంటున్నామంటే వాళ్ళు ఇచ్చిన పర్మిషన్ ఏమిటి? నిజాం గస్తే నిషాన్ 53 ప్రకారం నిజాం నవాబు యొక్క ప్రభుత్వం యొక్క అనుమతి పొందే తీసుకోవాలి. దానికి తహసీల్దార్ పర్మిషన్ ఇవ్వాలి. ఆ పర్మిషన్ ఎట్లా ఇచ్చేవాడు? మేము మా సభ రాజకీయాలకు అతీతమైంది, నిజాము నవాబు యొక్క మేము బానిసల ఉన్నాము కాబట్టి రాజకీయాలు మాట్లాడడం, ప్రభుత్వాన్ని విమర్శించడం, ఎవరిని విమర్శించడం, కేవలం భాష కోసం మేము మాట్లాడుకుంటాం, మా భాషను అభివృద్ధి చేసుకోవడం కోసం, మా తరఫున చిన్న చిన్న స్కూల్ పెట్టుకోవడం కోసం మేము పనిచేస్తామని చెప్పేసి ఆ సభ పెట్టారు. అట్లా ప్రారంభమైనటువంటి సభ, ఆ సభలో ఎవరున్నారు? ఆంధ్ర మహాసభ దీంట్లో ఆనాడు ఎక్కువ మంది వకీళ్ళు ఉండేవాళ్ళు. ఆ వకీలావత్తు చేస్తూ పనిచేస్తూ కూడా వాళ్ళకు కూడా ఏమిటంటే ఏమో ఇంత చదువుకున్నాం, దేశం అయింది, మనకి ఈ రాష్ట్రంలో మనకి ఏ హక్కులు లేవు, ఇంత బానిస బతుకున్నాం, వాడికి ఏమో ఉద్యోగం వస్తుంది, మనకి ఇంతగా ఉంది ఒక ఫీలింగ్ ఉంది. అట్లాగే వయస్సులు వాళ్ళు వృత్తిపడి అది చేసిన, మన వ్యాపారం ఇది చేసినా కూడా వాళ్ళు కూడా రోజు వాళ్ళ మీద ఇది గట్టు అది గట్టు ఇది గట్టు అని వసూలు చేద్దాం, ఇట్లా అందరూ చేస్తున్నారు. కాబట్టి ఇటువంటి బస్తీల్లో ఉండేవాళ్ళు, వకీళ్ళు, వ్యాపారస్తులు, మధ్యతరగతి వాళ్ళు వీళ్ళంతా కలిసి ఆంధ్ర సభలు పెట్టారు. ఆంధ్ర సభలో ఉన్నోళ్ళు
ఎక్కడ ఆంధ్ర ఉంటే 100, 200, 300 మందితో ఆంధ్రమాసం ఉండేది. ఈ ఆంధ్రమాసం ఇట్లాగే పర్మిషన్లతోటి 1930 నుంచి 1936 వరకు జరిగింది. ఈ మధ్యకాలంలో ప్రారంభం నుంచి లాస్ట్ వరకు అప్పుడు విద్యార్థులు ఉన్నవాళ్ళు కొద్దిగా ఇంతమంది చదువు టీచర్లుగానో దాంట్లోనో దీంట్లోనో పనిచేస్తున్న వాళ్ళు, మధ్యతరగతి వాళ్ళు, హిందువులు, కర్ణాటక వాళ్ళు వీళ్ళంతగా అరే ఇంత అయిపోయింది. కేవలం ఇదే కాదు, గ్రామాల్లో చూస్తే ప్రజలందరూ చిత్రహింసలు చేస్తున్నారు, ఇట్టి చాకరి ఉంది, అంటరానితనం ఉంది, వాళ్ళు చింతవరకు కొడుతున్నారు, హింసిస్తున్నారు, పరుషుల కఠినంగా చూస్తున్నారు. కాబట్టి ఈ సాంఘిక సమస్యలను కూడా మనం అట్లాగే రైతుల మీద పన్నులు. కాబట్టి 1936 సంవత్సరం వచ్చే నాటికి కేవలం భాషా ఉద్యమంగానే కాకుండా అది క్రమంగా సాంఘిక ఉద్యమానికి మారడానికి కారణం ఆనాడు విద్యార్థులుగా చదువుతున్నటువంటి వాళ్ళు, ముఖ్యంగా రెడ్డి హాస్టల్లో, వాళ్ళ మీద దేశంలో జరుగుతున్న స్వాతంత్రోద్యమం యొక్క స్ఫూర్తి కలిగింది. అలాగే ప్రపంచ సమస్యలు చూస్తున్నారు. కాబట్టి మనం కూడా సాంఘిక సమస్యలు తీసుకోవాలని 1930 నుంచి ప్రారంభిస్తే 36 నాటికి కొంత సక్సెస్ అయ్యారు. వీళ్ళు కొద్ది బలం పుంజుకొని ఆంధ్రమాసమును భాషా ఉద్యమం కాకుండా ఒక సాంఘిక ఉద్యమంగా చేయాలని సాంఘిక ఉద్యమం మార్చారంటే రైతుల సమస్యలు, తర్వాత అంటరానితనం, ఎట్టి చాకిరి, దుర్మార్గాలు వ్యతిరేకిస్తూ తీర్మానం చేశారు. ఆ తీర్మానం చేసి ఆ కార్యక్రమాలు చేస్తూ గ్రామాల్లో దొరల దగ్గర అక్కడ ఇక్కడ దొరుకుతున్న దాన్ని ఎదిరించడం ప్రారంభించారు. కాబట్టి ఆ రకంగా సాంఘిక ఉద్యమం వచ్చింది. ఈ సాంఘిక ఉద్యమం జరుగుతున్నప్పుడు 36 నుంచి 46 వరకు ఇక అనేక సమస్యలు జరుగుతున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి జమీందారు, జాగీర్దారు ఇంతకాలం నాకు ఎదురులేదు, వీడితో సంఘం పెట్టాడు, వీడొచ్చి మా ముళ్ళు పెడుతున్నాడు అని వీళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టడం, కొట్టించడం, రౌడీలు కొట్టించడం, ఎదిరించిన వాడిని చిత్రహింసలు పెట్టడం, ఇది కార్యక్రమం చేశారు. ఆ క్రమంలోనే ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే ఆంధ్రమహాసభ దశలు, భాషా ఉద్యమం, సాంఘిక ఉద్యమం, తర్వాత రాజకీయ ఉద్యమం, ఇంకా కొన్ని చిన్నవి ఉన్నాయి. ఈ సాంఘిక ఉద్యమం జరుగుతున్నటువంటి భూస్వాములకు వ్యతిరేకంగా న్యాయం కోసం, ధర్మం కోసం జరుగుతున్న కాలంలోనే కొమరం భీం పోరాటం జరిగింది అక్కడ. ఆ కొమరం భీం పోరాటానికి ఆంధ్రమాస కమ్యూనిస్ట్ పార్టీ సపోర్ట్ చేసాయి. ఆయన చంపేసిన తర్వాత వాళ్ళ మీద చిత్రం పెడుతుంటే వాళ్ళందరూ తీసుకొచ్చి ఊరేగింపులు చేసి వాళ్ళ అండగా నిలబడ్డాయి. ఇక్కడ బందకి పోరాటం చేశాడు న్యాయం కోసం. విష్ణు రామకృష్ణకి కేసు పెడితే కేసు నేను లాగిస్తాను పోయి హైకోర్టు దాకా పోయి అక్కడ పోయి ఇక్కడ పోయి న్యాయం కోసం పోరాటం చేసి గెలిచాడు అతను. కాబట్టి నువ్వు న్యాయం పోరాటం చేస్తారా, నన్నే ఎదిరిస్తావని అతను కాల్చి చంపారు బందగిని ముస్లిం. ఆ క్రమంలోనే సాగలైనమ్మ తన ఊళ్ళు చిన్న చిన్న వ్యవసాయం చేసుకుంది. 2 కొడుకులు, కూతురు, భర్త ఇదంతా చేస్తున్నప్పుడు వీళ్ళు కౌలు చేసుకున్న భూమిని పంట రాగానే అరే నువ్వు ఎవట కౌలు తీసుకోవడానికి, నేనుండగా నువ్వు కౌలు తీసుకొని వ్యవసాయం చేసేవాడుగా కాచేద్దని పంట పూర్తి వచ్చేనాటికి ఆ పంటను కొసుకుపాటు వస్తుంటే అప్పుడు ఆంధ్రమహాసభ నాయకులు రెడ్డి నరసింహారెడ్డి, మిగతా నాయకులు వెంకట నరసింహారెడ్డి, కట్కూరు రామచంద్ర అంతా పోయి ఎవడొస్తారని కర్రలు పట్టుకొని ఆ బస్తాల భూమి అంతేసి బండి మీద ఎక్కించుకొచ్చి మన సాకలైన ఇంట్లో పెట్టారు. ఆ సాకలైన ఏంటంటే బెదిరించిన ధైర్యంగా నిలబడ్డది. ఆమెకు రక్షణగా ఆంధ్రమాస నిలబడ్డది. సాకల ఆ ధైర్యానికి మెచ్చుకునే వీరనారి అని ఆంధ్రమాస అన్నది. ఆమె కానీ సాయుధ పోరాటం పాల్గొనలే. సాయుధ పోరాటంతో సంబంధం లేదు, సింపదేదిగా ఉంది కానీ ఆమె సంబంధం. ఆ పోరాట కాలంలోనే విశ్వరామకరంగా ఆంధ్రమాస ఊరేగింపు చేస్తుంటే ఊరేగింపులో వాళ్ళన్న ఉంటే ఆంధ్రమాస సభ్యుడు మళ్ళీ ఈడు కూడా మన దొడ్డి కుమరయ్య కూడా నేను ఊరికి పోతాం దెబ్బతో పోయి ఉత్సాహంతో ముందు నిలబోతుంటే ఆ తుపాకి తోట దొరలు కాల్చిన దానికి ఈయన చచ్చిపోయాడు. కాబట్టి ఆ ఉద్యమం జరిపిన మొదటివాడు కాబట్టి దొడ్డి కుమరయ్య మొదటివాడు అన్నాం. కానీ సాయుధ పోరాటం చావలే ఆయన. వాస్తవం 46 తర్వాత వాస్తవం 46 ముందు ఇది 46 జూన్ 4 జూలై. అందువల్ల ఏంటంటే ఈ చరిత్రను ఒకేకరిస్తున్నారు. ఆమె వీరనారి నిజమే, ఎంత ధైర్యంగా నిలబడటం కూడా ధైర్యం. దొడ్డి కొమ్మడే ధైర్యంగా పోయి ప్రాణం అర్పించి మొట్టమొదటి సంతోషం. ఇవన్నీ నేనే ఎక్కువగా వెలుగులోకి తీసుకొచ్చాను. తర్వాత 1940 మిగతా చరిత్ర అంతా అందరికి తెలిసింది చెప్పింది చెప్పకాకుండా 1946 వచ్చిన నాటికి సాయుధ పోరాటం ఎందుకు ప్రారంభమైంది.
46 వచ్చే నాటికి ఈ సాంఘిక ఉద్యమం పంతొమ్మిది ఆంధ్ర మహాసభ పట్టణాల గురించి చెప్పిన వాళ్ళ చేతుల్లో ఉండేది. ఇది లాభలేదని చిరుకూరులో ఆంధ్ర మహాసభకు అధ్యక్షుడు రావినాడే ఎన్నికైన తర్వాత మొట్టమొదటిసారిగా హైదరాబాద్ రాష్ట్రంలో రాజకీయాల గురించి మాట్లాడిన వ్యక్తి, నిజాం నవాబు పాలనలో ఉన్నటువంటి పరిస్థితిని గురించి మాట్లాడిన వ్యక్తి, దొరల జమీందారుల గురించి మాట్లాడిన వ్యక్తి, నిజాం రాజ్యం యొక్క దృష్టిని చెప్పిన వ్యక్తి రావినాడి. కాబట్టి ఆయన ఏమన్నాడు, మన పోరాటం కేవలం పట్టణాలకు ఆంధ్ర మహాసభ కాదు, ఇది గ్రామాలకు విస్తరించాలి, రూపాయి కాదు దీని రుసుము పావలా చేయాలి, అదేవిధంగా గ్రామాల ఆంధ్ర మహాసభ సభ పెట్టాలని ఆ 1942 తర్వాత మొత్తం గ్రామాల్లో గ్రామ శాఖలు ఏర్పడ్డాయి. ప్రతి గ్రామంలో దొరలకు వ్యతిరేకంగా, జమీందారులకు వ్యతిరేకంగా గ్రామ సంఘాలు పెట్టుకొని వాళ్ళు పోరాటం ప్రారంభించారు. అట్లా ఆంధ్ర మహాసభ ఉద్యమైంది. 46 వచ్చే నాడు ఉద్యమం కొనసాగుతున్నప్పుడే నిజం అనుకున్నాడు, వీళ్ళంతా చేస్తున్నారు, ఆయన డైరెక్ట్ ఆయన మీద లేదు కదా, ఉన్నది. అప్పుడప్పుడు వాళ్ళు చేస్తారు కాబట్టి పోలీసులు సహకరించారు, దొరలు సహకరించారు, అందరు చేశారు. కానీ 1946 వచ్చే నాటికి ప్రపంచ యుద్ధం ముగిసింది, యూరప్ దేశం అంతా ఎరిపెక్కింది, రష్యాలో అంతకుముందు విప్లవం వచ్చింది. రెండవ ప్రపంచ యుద్ధంలో రష్యానే కాకుండా ఒక 12 దేశాల్లో సోషలిస్ట్ రాజ్యాలు, ఎర్రజెండా రాజ్యాలు వచ్చినాయి. మరి 3 రాజ్యాలు, పెద్ద రాజ్యాలు, ఫ్రాన్స్లో కమ్యూనిస్టు పార్టీ 4 సభ్యులు మంత్రులుగా ఉన్నారు, డిఫెన్స్ మినిస్టర్ లాంటి పదవుల్లో. ఇటలీలో ఉన్నారు, కమ్యూనిస్టులు ఉన్నారు, నెదర్లాండ్లో ఉన్నారు. ఇటువంటి 4-5 దేశాలు సంకీర్ణ ప్రభుత్వం ఉన్నారు. కాబట్టి ఎక్కడ చూసినా యూరోప్ అది ఎర్రగా అయిపోయింది. సామ్రాజ్యవాదం ఇంగ్లాండ్ అంతా ఉనికిపోతుంది. కాబట్టి అటు పరిస్థితుల్లో మన దేశంలో స్వాతంత్ర ఉద్యమం కూడా కొద్ది బలపడింది, ఉద్యమైంది. దాంట్లో కమ్యూనిస్టులు, సోషల్లో వీళ్ళంతా ముందుకున్నారు. కాబట్టి అప్పుడు ఇంగ్లీష్ వైపు అర్థమైంది. ఇక సుభాష్ చంద్రబోస్ సాయుధ పోరాటం తీసుకొచ్చాడు. ఇక్కడ నావికుల తిరుగుబాటు మొదలైంది, అక్కడ వైమానికుల తిరుగుబాటు మొదలైంది, కార్మికులు సత్యాగ్రహాలు అవుతున్నాయి. దేశమంతా ఉంది, వాడు ఉన్నదంతా ఇంగ్లీష్ వాడు, ఇక్కడ సైన్యం ఇక్కడ 40,000. ఈడేం చేస్తాడు, ప్రపంచం మారింది, సుభాష్ చంద్రబోస్ యుద్ధం తీసుకొని సరిహద్దు దాకా వచ్చాడు, వీళ్ళందరూ తిరగబడుతున్నారు, ఇక నా రాజ్యం నిలబడుతున్నా. అప్పుడు అర్థమైంది వాడికి. అర్థమై ఏదో రకంగా ఈ పెద్ద దేశమైన భారతదేశంతో మనం సంధి చేసుకొని ఇక మన రాజ్యాన్ని నిలబెట్టుకోలేము, మనం కాపాడుకోలేము, స్వాతంత్రం ఇచ్చి స్నేహితులు ఉండటం మంచిది, మనం కొద్దిగా లాభం మా ఫ్యాక్టరీలు గిక్టరీలు ఉంటే కాపాడుకుందాము అనుకొని మేము స్వాతంత్రం ఇస్తున్నామని చెప్పి అట్లీ గారు ప్రకటించాడు. అంటే ఇక సంవత్సరం ఇప్పుడు అనుకుంటే సంవత్సరం పాటు కొద్దిగా అన్ని ఏర్పాట్లు జరగాలి కదా, ఇస్తున్నాము, వచ్చే సంవత్సరం నాటికి స్వాతంత్రం ఇస్తున్నాం. ఎప్పుడైతే భారతదేశానికి స్వాతంత్రం ఇస్తాడని అట్లీ ప్రకటించాడో ఏమని చెప్పాడు, మేము ఇచ్చేటువంటి స్వాతంత్రంలో భారతదేశంలో ఉన్నటువంటి సంస్థానాధీశులు ఉండరు, వాళ్ళకి స్వేచ్ఛ ఇస్తున్నాం. వాళ్ళు భారతదేశంలో ఉండొచ్చు, పాకిస్తాన్లో చేరవచ్చు, లేకపోతే తటస్థంగా ఉండొచ్చు, రాజ్యం ఉండొచ్చు. కాబట్టి మీరు భారతదేశంలో ఉండని మేము చెప్పాం, మిగతా దేశంలో ఇస్తూ ఉన్నారు. ఎప్పుడైతే ప్రకటన వచ్చిందో నిజాం నవాబుకు అందరికీ పెద్దోడు కదా, ధనవంతుడు, ఇంకా కొద్దిమంది ఉన్నా కూడా అందరికంటే ఎక్కువడు. కొంతమంది కూడా ఏమిటి తిరువానుకొచ్చారాజు వీడు ఇంకా కొంతమంది ఏం చేశారంటే, మేము భారతదేశంలో ఆ స్వాతంత్ర సంబంధం లేదు మాకు, మేము ఇండిపెండెంటు, మా రాజ్యాలు వేరు, మేము రాజ్యాధినేతలం, నా సిక్కా నిజాం సిక్కా, నా పోస్టల్ స్టాంపు నాది, ప్రతి ఒక్కటి నాది, నా సైన్యం నాదే, నా సరిహద్దులు నాదే, నా వస్తువులు నాదే, అన్నీ నాయే. అందుకోసం నేను భారతదేశంలో బ్రిటిష్ వాడు పరిపాలించినప్పుడు కూడా నేను స్వతంత్రుడిగా ఉన్నాను, ఎప్పుడు మీరు వచ్చిన తర్వాత నేనేం చేరుతాను, ఆజాద్ హైదరాబాద్ నాది, నేను హైదరాబాద్ భారతదేశంలో చేరదు, పాకిస్తాన్లో చేరదని నేను జమానా ప్రకటించాను. పొలిటికల్గా చేస్తున్నప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏమన్నది, ఏదో రకంగా నెహ్రూ గారి దగ్గర నుంచి అందరూ కూడా నిజాం నవాబు ముడికేశాడు, ఆజాద్ హైదరాబాద్ అంటున్నాడు, ఇంతకాలం ఉన్నాడు, ఇప్పుడు మనం గట్టిగా ఏమనంటే మనం ఏం చేయలేవాడిని, ఆడు పాకిస్తాన్లో చేరతానంటే భారతదేశం నడిబోటున్న పాకిస్తాన్ అవుతుంది, అది ప్రమాదకరి. లేదా స్వతంత్రంగా ఉంటా అంటే మనం వాడిని సాయుధంగా ఓడించాలి, ఓడిస్తే ముస్లింలని అదని ఇదని ఇది వస్తుంది, లేకపోతే వస్తుంది. ఇక అప్పుడు కూడా ఏమిటంటే మన యుద్ధం జరుగుతుంటే ఆగస్టు మన రాజ్యాంగం తయారయ్యే లోపలనే ఈ రాష్ట్రం మన దాంట్లో ఉన్నదని చెప్పాలంటే ఇక వాడిని బెదిరించడం కాదు,
రాయబారాలు చేయాలని వారికి నీకు అన్నీ ఇస్తాము, ఇది ఇస్తాము, ఒక్క మూడే, నీ రాజ్యం నీదే, నీ సైన్యం నీదే, నీ కార్యక్రమాలు నీదే, నువ్వేమన్నా చేసుకో, మేము కోరేది 3 అంశాలు. ఒకటి, ఇది మన సరిహద్దు, భారతదేశ సరిహద్దు సైన్యం అదంతా కూడా మా చేతిలో ఉంటుంది, మా భారత సైన్యాన్ని మీరు పంచాలి. రెండోది పోస్టల్ సర్వీస్, ఇన్ఫర్మేషన్ డిపార్ట్మెంట్, ఇదంతా మా చేతుల్లో. రెండోది విదేశ వ్యవహారాలు మా చేతులు. ఇప్పుడు మీ రాష్ట్రానికి సంబంధించినంత నీ ఇష్టం అన్నారు. నువ్వు అన్నాడు, నేను ఎందుకు ఒప్పుకుంటాను, నేను ఒప్పుకోను, నాది ఆజాద్ హైదరాబాద్ అన్నాడు. ఇక వాడు బతిమలాడుతున్నారు, ఉత్తరాలు రాస్తున్నారు, ప్రకటన చేస్తారు, ఎన్ని చెప్పినా వాడు వినట్లేదు, జరుగుతూనే ఉంది. 1946 వచ్చే నాటికి కాంగ్రెస్ పార్టీ, ఇక్కడ ఉన్న కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ఇక్కడ పార్టీ అంటే మహారాష్ట్ర, కర్ణాటక, హైదరాబాద్, వాళ్ళే. ఆయన మంచోడు, స్వామి రామానంద తీర్థ అతివాది, ఈ రావినాయుడు గారికి వీళ్ళందరితో కలిసి పనిచేసిన అప్పటిదా చేశాడు. అయినా ఈ భువనగిరి మాసంలో విడిపోవడం ఆయనకి ఇష్టం లేదు. అయినా మిగతా వాళ్ళు అప్పుడు దూరంగా ఉన్న వాళ్ళంతా వచ్చి దాంట్లో చేరేసి, పెట్టల్లాగా వచ్చి చేరేసి, ఇక దాంట్లో చేరి వేరే ఆంధ్ర మాసాలు పెట్టారు, వాళ్ళు చేసుకున్నారు, దానికి నాయకత్వం ఇస్తూ వాళ్ళ మీద నిజామాబాబు కొద్దిగా సానుకూలంగా ఉంటాడు, వాళ్ళని ఏమన్నాడు కాబట్టి చేసుకున్నారు. 46 వచ్చే నాటికి కాంగ్రెస్ పార్టీ ఏమన్నదంటే, శ్రీ 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 మహాఘనత వహించిన నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ బహదూర్ గారి ఛత్రఛాయల్లో బాధ్యతాయుత ప్రభుత్వం అన్నారు. దాంట్లో ముందు అయితే అది కూడా భారతదేశంలో విలీనం కావాలని లేదు, బాధ్యతాయుత ప్రభుత్వం. తర్వాత ఏమన్నారు, భారతదేశంలో విలీనం. జాతీయ జెండా ఎగిరేసింది ఎవరంటే రఫీ అహ్మద్, ఆల్ హైదరాబాద్ స్టూడెంట్స్ యూనియన్ వైస్ ప్రెసిడెంట్, ముస్లిం. వందే మాత్రం రామచంద్రరావు పేరు వస్తుంది. ఆయన పనికి ఆ పేరు, అది కానీ అది ఆయన చరిత్ర అంతలో వెనకపోరు. రఫీ అహ్మద్ ఇక్కడే త్రూబజార్లో విద్యార్థి ఫెడరేషన్ ఆల్ హైదరాబాద్ స్టూడెంట్ ఆఫీస్ ఇది చేశాడు. తర్వాత బస్తీల్లో కాంగ్రెస్ వాళ్ళు, కమ్యూనిస్టులు బస్తీల్లో ఎగిరేశారు, జిల్లాలో ఎగిరేశారు. ముఖ్యంగా వరంగల్లో పెద్ద విద్యార్థులు జెండా ఎగిరేస్తుంటే వాళ్ళ మీద లాఠీ చార్జ్ చేశారు. లాఠీ చార్జ్ చేసిన తర్వాత అది కూడా పడకపోతే ఏదేవో అది 100 మంది గాయపడ్డారు. ఈ గ్రామక రక్షణ దళాలు ఏర్పడినటువంటి ఆ శక్తిని చూసి, ప్రజల శక్తిని చూసి, కమ్యూనిస్ట్ పార్టీ ఏముంది, ఇంత శక్తి మనకు ఉంది, వీళ్ళని లాభం లేదు, ఈ రాజ వ్యవస్థ లేదు, దీని ఇంకా ఉద్యమం చేయాలి. ఉద్యమం చేయాలంటే మామూలు కర్రలతో సరిపోతుంది, సాయుధ పోరాటం చేయాలి. ఈ లక్షల మంది మన వెనకాల ఉన్నారు, సాయుధ పోరాటం సిద్ధమవుతారు. అప్పుడు రావినాయుడు, బద్దవల్లాడి, మగ్దు మొయిద్దీన్ సెప్టెంబర్ 11, 1947 నాడు ఈ భారత ప్రభుత్వం యొక్క అన్ని పరిస్థితులు గమనించి పిలిపించింది. ఏమిది ఇది, ఇట్లా మనకు స్వాతంత్రం రాదు, నిజాం పోడు, మన ఇదంతా భూస్వామ్య వ్యవస్థ పోదు, ఇది పోవాలంటే మనం త్యాగం చేయాలి, తిరుగుబాటు చేయాలి, పోరాటం చేయాలి, సాయుధ తుపాలు పట్టాలి, ఏ దుర్తది సరే పోరాటం చేయాలని సాయుధ పోరాటానికి పిలిపించారు. సెప్టెంబర్ 11, 1947 ఇచ్చిన తర్వాత ఇక ఆ ఉద్యమం క్రమంగా అప్పుడు కర్రలు, గుడిసెలు, కారం, రోకలు పట్టుకొని వాళ్ళు పోయారు. ఎప్పుడు జరుగుతుందో అప్పుడు కాశ్మీర్ రాజ్యం అనేవాడు ఎంఐఎం అది సాంఘిక సంస్థ, అది అప్పటి వరకు దుర్మార్గం సంస్థ కాదు. కాశ్మీర్ రాజ్యం కొద్దిగా సంస్కృత సంఘం ఉన్నట్టు ఎంఐఎంకు అధ్యక్షుడు కాగానే దాన్ని ఆసరాగా పెట్టుకొని వాడేమన్నాడు, ఈ హైదరాబాద్ రాష్ట్రానికి నిజాం పాలనకు ప్రమాదం ఏర్పడింది, ఈ ప్రమాదాన్ని కాపాడాలంటే, నిజాం రాజ్యాన్ని నిలబెట్టాలంటే, నిజాం రాజు కాపాడాలంటే ఆజాద్ హైదరాబాద్ కావాలి. ఏదైతే హైదరాబాద్ నవాబ్ అంటున్నాడో ఆ రాజ్యాన్ని నిలబెట్టాలంటే మనం కూడా రంగంలో దిగాలి. కాసిం రాజుని చేసింది ఎవరు, నిజాం నుంచి కదా, కాదు, స్వతంత్ర సంస్థ ఎంఐఎం అని ముస్లిం ఇత్తిహాదులు, ముస్లిం ఇప్పుడున్న పార్టీ కాదు, వెనకడి నుంచి అది సాంఘిక ముస్లిం యొక్క పేదవాళ్ళను సహకరించడం, వాళ్ళ సహాయం చేయటం, అది స్కూల్ పెట్టించడం, ఇటువంటి సాంఘిక సంస్థ, మంచి సంస్థ. అప్పుడు ఎప్పుడైతే వీడు పోయి అధ్యక్షుడు అయ్యాడో ఆ సంస్థను ఇట్లాగా మార్చాడు. మార్చేసి ఆనల్ మాలిక్ అన్నాడు. ఆనల్ మాలిక్ అంటే ఈ హైదరాబాద్ రాష్ట్రంలో ఉన్న ప్రతి ముస్లిం కూడా రాజే, ఎందుకంటే రాజు మనవాడు కాబట్టి మనం ముస్లిం అందరం రాజులమే. కాబట్టి ప్రతి ముస్లిం యొక్క కర్తవ్యం ఏమిటంటే కత్తి పట్టాలి, తలవారు పట్టాలి, తుపాకీ పట్టాలి, ఈ రాజ్యాన్ని కాపాడటం కోసం త్యాగాలు చేయాలి. హిందువులు దీన్ని వ్యతిరేకించామని ఊచకొదగోయాలని ఇక అనార్గమైన పిచ్చి కూతలను కూస్తూ రెచ్చగొట్టాడు. అప్పుడు 90,000 మందిని సేకరించాడు. సేకరించి ఆడవాళ్ళ మగ సేకరించి తర్ఫీదుని ఇచ్చేస్తుంటే అప్పుడు నిజాం నవాబు లొంగిపోయాడు. ఏమనుకున్నాడు, నన్ను రక్షించడానికి వీళ్ళంతా వచ్చారు, వీళ్ళకి నేను కూడా సహాయం చేయాలి కదా అని ఏం చేశాడు,
వాళ్ళు ఏదంటే అది డబ్బు అంటే డబ్బు, లారీ పోలీసు సపోర్టు. ఇక మీరు ఇష్టం వాళ్ళందరినీ వాడుకోండి, మీకు డబ్బు కావాలంటే తీసుకోండి, ఆయుధాలు కావాలంటే తీసుకోండి, మా సైనికులు కావాలంటే తీసుకోండి, మా పోలీసు వాళ్ళు కావాలంటే తీసుకోండి, అక్కడ ఉన్న గ్రామ పెత్తనాలు ఎవరు ఉంటే వాళ్ళు కూడా సాయం తీసుకోండి అని నిజాం వాడు వాడికి ఇచ్చాడు. ఇంకేముంది, వీడు ఇంకా ఊగిపోయాడు. ఇక నేనే కాదు, మా రజాకార్లే కాదు, నిజాం అంతా కూడా మాకు అండగా ఉంది. ఈ కమ్యూనిస్టులు ఏమిటి, వీళ్ళ చెక్క ఏమిటి, ఏ గ్రామాల్లో ఉన్న నలుగురున్నారు, అంటరాను పనికిరానోడు, గోచి పెట్టుకున్నాడు, వీడు మా మీద యుద్ధం చేస్తాడా, వీడు గెలుస్తాడా, ఊడి చేస్తాం తోడు చేస్తామని బయలుపడ్డారు. ఆ రకంగా రజాకార్ల వ్యవస్థ వచ్చి గ్రామాల మీద పడి విచ్చలవిడిగా దొరికినవన్నీ పట్టుకొని చిత్రహింసలు పెట్టడం, గ్రామాలు తగలబెట్టడం, మానభంగాలు చేయడం, ఇటువంటి కార్యక్రమాలు చాలా జరిగింది. ఏమున్నాయి అక్కడి నుంచి కూడా 1, 10, 20, 30 కాకుండా 200 మంది 300 పోవడం, అకస్మాత్తుగా పోవడం, దాడి చేయడం, రావడం. వాళ్ళు కూడా మన ప్రజలు కూడా ఏంటంటే తెలుసు అన్నమాట, ఎప్పుడైనా చేయొచ్చని వాళ్ళు చాకచక్యంగా ఉన్నారు, దళాలు చాకచక్యం ఉన్నాయి, ఎదురు తిరిగినాయి. అయినా కూడా క్రమక్రమంగా ఇంకా వాళ్ళది కినించి ఎక్కడి దాకా పోయిందంటే అక్కడి నుంచి పోయి దగ్గరగా గుండ్రాంపల్లి దాకా, ఇక్కడ బీబీ నగర్ దాకా, అటు ఇబ్రాహీంపట్నం దాకా, ఇక్కడ దాకా పోయి దాడులు వస్తున్నాయి. వాళ్ళని గుండ్రంపల్లి పోరాటం తెలుసు, అది చేసిన ఘోరత్వం. తర్వాత దాన్ని కూడా అరికట్టేసిన తర్వాత ఇక వాళ్ళు దగ్గరేసింది. ఎంత జరుగుతుంటే నిజాం నవాబు ఏంటంటే ఏముంది, నా రాజ్యం అవుతుంది అనే ఉత్తరపత్యాలు ఉన్నాయి కప్ప, ఈ లోపల ఈ కాశ్మీర్ రాజు ఏమయ్యాడంటే ఏకుమేకయ్యాడు. ఏమైంది నేను చేస్తున్నా అంటే ఇక వాడు ఇక నాకు తరఫున చేస్తున్నాడని ఆయన లీనియన్స్ ఇచ్చాడు నిజాం నవాబు. ఇక దాన్ని ఆసరాగా పెట్టుకొని అన్ని ప్రభుత్వ నిర్ణయాలు చేయడం, ఆయనే అసెంబ్లీని పెట్టేసి మొత్తం తన వాళ్ళని దాంట్లో నింపుకున్నాడు. తర్వాత తన కాశ్మీర్ ఈ పార్టీ వాళ్ళని తీసుకొచ్చి ప్రధానమంత్రి చేశాడు. అప్పటికి ప్రధానమంత్రిగా ఉన్న వాళ్ళు ఇదంతా చూసేసి రాజీనామా పెట్టి వెళ్ళిపోయారు. ఈ ఈడు కాశ్మీర్తో మేము భరించలేమని. అటువంటిది చేసి ఎప్పుడంటే అప్పుడు ఒక నిజాముకు నవాబుకు తప్ప డక్కన్ రేడియోలో ప్రసంగించే అధికారం ఎవరు లేదు అప్పుడు. కానీ అర్ధరాత్రి 2 గంటల పోయి వాడు డక్కన్ రేడియోలో ప్రసంగం చేసి వీళ్ళని రెచ్చగొట్టి ఈయన్ని అనరికేయండి, కొరికేయండి, మాది ఇట్లా చేస్తున్నాం అట్లా చేస్తున్నాం, భీకర ప్రకటన చేస్తున్నాడు. కొద్ది రోజులకు నిజాం నవాబుకు అర్థమైంది, ఇదేమిటి నేను రాజునని గుర్తించట్లేదు, వీడే చేస్తున్నాడు, వీడు రానున్న కాలం ఇంకేమవుతాడో నాకు తెలియదు అని ఆయన మనసులో ఉంది కానీ బయటికి చెప్పట్లేదు. అయినా పోయి బలంగా అవుతున్నాడు. ఆఖరికి 1947 నవంబర్ నాటికి ఇట్లా జరిగి యథాతథ ఒప్పందం కుదిరింది. నిజాం నవాబుకు భారత, నీ రాజ్యం యథాతథం మేము జోక్యం చేసుకోము, నువ్వు రాజ్యం భారతదేశం ఉంటాను చేసుకో, ఇప్పుడు నువ్వు అక్కడ చేరొద్దు, అట్లాగే ఉండు, మేము ఇక్కడ ఉంటాం, యథాతథంగా ఉందాం. అది చూస్తే కమ్యూనిస్ట్ పార్టీకి ఇంకా ఇప్పుడు మేము అన్నదే మనం అనుకున్నదే జరిగింది కదా, ఇంకా దీని విజృంభం అయిపోతుంది అనుకున్నాం. ఇంకా విజృంభించారు పార్టీ. ఆ విజృంభం జరిగిన తర్వాత కొంతకాలానికి నేను చెప్పిన కాశ్మీర్ ఇదొకటి అదొకటి వచ్చి 1948 జనవరి, ఫిబ్రవరి, మార్చి వచ్చినాటికే ఇక ఇది బీబీ నగర్ కానీ అటువాని కానీ కొన్ని అరాచకాలు మరి పట్టుకోవటం. షోయబుల్లా ఖాన్, ముస్లింలందరూ చాలా మేధావులందరూ వ్యతిరేకించారు. నిజాం నవాబుకు విజ్ఞప్తులు చేశారు, ఈ దుర్మార్గుడు మీరు ఎట్లా భారతదేశంతో చేసుకోండి, మీరు మంచి అదే చెప్పి సాధించి పట్టించుకోవాలి. ఆఖరికి ఇంకో ఒప్పందం జరిగింది, ప్రధానమంత్రి వీడు కూడా పోయాడు ఆఖరికి చాలా మీటింగ్లో. ఆఖరి ఫైనల్ ఒప్పందం జరిగింది. ఆ చరిత్ర కూడా నిజాం పోయాడు, సంప్రదింపులో పోయాడు కమిటీలో. తర్వాత వాడు అప్పుడు ప్రైమ్ మినిస్టర్ ఈవిడు నిజాం కాలంలో ఇంకోటి ఏని చెప్తే నాకు టైం దొరుకుతుంది కానీ నిజాం ప్రభుత్వం ప్రధానమంత్రి నిజాం నవాబు అడ్వైజర్ తెలుగు ఇక్కడోడు కాడు, ఇంగ్లీష్ వాడు. ఈ భారతదేశంలో ముస్లింలు ఎవరన్నా మళ్ళీ ఆయన ఇంగ్లీష్ వాడు. ఆయన సైన్యాధిపతి వాడు ఇంగ్లీష్ వాడు, ఇక్కడ ముస్లిం నమ్మలే. ప్రధానమంత్రి వాడు యూపీ బీహార్ తప్ప తెలుగు ముస్లింలు ఎవరిని నమ్మలే. అటువంటి రాజ్యంలో వీడు ఏకమైకి చేస్తుంటే వాళ్ళు కూడా ఏం సరే మేము ఉండలేవు అనుకుని రాజ్యం పెడుతున్నాడు. వీడు కాశ్మీర్ రెజ్గాడు ఏకమైక ఈడు కూర్చున్నాడు. అక్కడ భారతదేశంలో ఒత్తిడి వస్తుంది, నేను ఎటు కాకుండా అయిపోతాను, ఏం చేయాలి అనుకొని రహస్యంగా కొంతమంది మళ్ళీ రాయబారం పడింది. అంటే ఈ కమ్యూనిస్టులు ఇదంటే కంటే వాళ్ళు ఇచ్చిన మంచి
ఇచ్చాడు, నాకు వాగ్దానాలు చేశారు. వాళ్ళతోటి చేసుకుంటే నా రాజ్యం ఉంటుంది, ప్రముఖ పెత్తనం ముందడిగా ఉంటుంది, పెరుగుతుంది. అంతా ఉంటుంది. కాబట్టి వాళ్ళతో సంప్రదించి చేసుకొని నేను ఎట్లాగో అది చేసుకోవడం మంచిదని అప్పుడు ఇక్కడి నుంచి మొదలుపెట్టి అడిగాను నిజాము రాజ్యంతో. ఇదంతా వీడికి కొంత తెలుసు, కొంత తెలియదు రజాకర్ నాయకుడు. కొద్ది రోజుల తర్వాత వీడు కూడా గుర్తించాడు, నా పని కూడా అయిపోయింది అనుకొని వాడు కూడా మెత్తబడ్డాడు. అప్పుడు భారత ప్రభుత్వానికి నిజాము రాజుకు ఇద్దరికి ఎవరు శత్రువులు అయ్యారు? కమ్యూనిస్టులు. ఈ కమ్యూనిస్టుల వల్ల మాకంటే ముందే హైదరాబాద్ను కూలదోసి ఇక్కడ ఎర్రజెండా ఎగరేస్తారు అన్నది భారత ప్రభుత్వానికి అర్థమైంది. వీడు అనుకున్నాడు వీళ్ళు వశం చేసుకుంటారు, నా రాజ్యం కాంగ్రెస్ భారత ప్రభుత్వం ఉంటే ప్రశాంతంగా ఉంటుంది, వీళ్ళ చేతులు పడిపోతే నా బోద్ది అనుకుని వీడు అనుకున్నాడు. కాబట్టి వాళ్ళు ఇద్దరి శత్రువులు కమ్యూనిస్టులు అయ్యారు. ఇద్దరి శత్రువుల నుంచి బయటపడాలంటే మనం ఉడంబడి చేసుకోవాలి అనుకొని ఒక రహస్యంగా సంపద అప్పటి నుంచి అన్నీ దొరుకుతాయి. అన్నీ విపి మీనన్ అని మీరు పుస్తకం ఎక్కడ దొరికితే తీసుకోండి. ఈ రాష్ట్రాలన్నీ భారతదేశంలో విలీనం చేయటం కోసం ఒక ప్రత్యేకమైన డిపార్ట్మెంట్ కేంద్ర ప్రభుత్వం, హోమ్ మినిస్ట్రీ, వల్లభాయ్ పటేల్ మంత్రివర్గంలో ఆ విపి మీనన్ సీనియర్ మోస్ట్ ఐఎస్సిఎస్ ఆఫీసర్ ఆయన నియమించి ఆయన పని ఏంటంటే అన్ని వీళ్ళందరినీ కలుపుకొని వాళ్ళని ఎట్లాగో భారతదేశంలో విలీనం చేయడం ప్రయత్నం చేశాడు. 46 నుంచి ప్రయత్నం చేసి అందరూ ఒప్పుకున్నారు. రజాకార్లను అణచేటువంటి పేరుతోటి హైదరాబాద్ రాష్ట్రంలో విలీనం చేసేటువంటి పేరుతోటి ఒక 100 మంది చేసుకొని నిజాం నాకు చెప్పేసి ఒప్పుకున్నాడు. దాడి మొదలైంది. 3 రోజులు ఎక్కడ వ్యతిరేకించలేదు వాళ్ళు. ఆపరేషన్ పోలు ఎవరు లేదు. తెలంగాణలో అస్సలు లేదు. అక్కడ నాందేళ్ళు ఎక్కడో కొద్ది చోడు ఒకరు చేశారు, 600-600 మంది 700 చచ్చిపోయారు. ఇంకెక్కడా లేదు కదా. అట్లా తిరిగి ఇట్లా వచ్చారు. అప్పటికే రజాకర్లంతా పారిపోయారు, ఏ క్యాంపు లేదు, ఏది లేదు, అంతా అయిపోయింది. హైదరాబాద్కి వచ్చింది, జెండా ఎగిరేశారు. ప్రజలంతా మన స్వాతంత్రం వచ్చిందని సంతోషించారు. ఇది బ్యాక్గ్రౌండ్ అంతా తెలియదు వాళ్ళకు. కానీ అయిపోయిన మరుసటి రోజే విపి మీనన్ హైదరాబాద్ వచ్చాడు. వచ్చే నాటికి వీడిని కాశ్మీర్ రెజ్యూని అరెస్ట్ చేశారు. చేయకుండా బాగుండదు కదా. కాశ్మీర్ అరెస్ట్ చేసి మిలిటరీ క్యాంపులో, సికింద్రాబాద్ మిలిటరీ క్యాంపులో మంచి ఏసీ గదిలో అన్ని రకాలుగా చేసి పెట్టారు. వాడు ప్రైమ్ మినిస్టర్ని అరెస్ట్ చేసి రాజ్భవన్లో పెట్టారు. ఇక రాజ్యం ప్రభుత్వం అంటే చౌదరిని తీసుకొచ్చి మిలిటరీ గవర్నర్ అన్నారు, ప్రభుత్వం ఏర్పాటు చేశారు. వీడికి నిజాం నాకు తెలుసు తర్వాత ఏం జరగబోయేది. ఎందుకంటే ఒప్పందం ప్రకారం ఏంటంటే ఈ మిలిటరీ గవర్నర్ కొద్ది రోజుల తర్వాత కొద్దిగా అది చేసిన తర్వాత నువ్వే మాకు నాయకుడు. ఆ విపి మొన్న హైదరాబాద్ వచ్చి ఏం చెప్పాడంటే రాశాడు దాంట్లో, నేను హైదరాబాద్ పోయిన తర్వాత నేను పత్రికా ప్రకటనలు చెప్పాడు, హైదరాబాద్ రాష్ట్రం మీద ఆపరేషన్ ఫాలో చేయడానికి ఇది మిలిటరీది కాదు, ఇది పోలీస్ యాక్షన్ అన్నాడు. వచ్చింది మిలిటరీ కాబట్టి వచ్చిన వెంటనే ఇది చెప్పాడు. కాశ్మీర్ ఐ వాంట్ టు మీట్ కాశ్మీర్ రెజ్యూ అన్నాడు. మిలిటరీ గవర్నర్ పోయిన తర్వాత తిరుమలకి తీసుకుపోయారు. మిలిటరీ క్యాంప్లో పోయిన తర్వాత జేఎన్ చౌదరిని వాళ్ళని చెప్పాడు, మీరెవరు రావద్దు, నేను ఉంటాను మాట్లాడతాను. మీనన్ ఒకడే లోపల పోయాడు. పోయి కైసా రాజ్వీ సాబ్ కైసా హే సబ్ ఠీక్ అని ఆయన నమస్కారం చేసుకున్నారు. ఆయన కూర్చున్నాడు సోఫాలో, ఈయన సోఫాలో కూర్చున్న తర్వాత హౌ యూ ఫీల్, యూ హ్యావ్ ఎనీ ప్రాబ్లం అంటే నో అన్నాడు. యూ వాంట్ ఎనీ మోర్ ఫెసిలిటీస్ అంటే నో ఐఎమ్ కాసిం రాజుకి అంతటి మరి రాచమర్యాద అని చెప్పాడు. అది రాసింది ఆయనే, పర్ఫెక్ట్ అని రాశాడు. అది మాట్లాడి ఇంకేమన్నా కావాలో చెప్పు అన్నాడు. ఆరగా మిలిటరీ క్యాంపులు పెట్టారు. తర్వాత ఇక్కడ వచ్చి చెంచలు కూడా మంచి గదిలో పెట్టేశారు, చేశారు. అది అయిపోయింది. తర్వాత నిజాం నవాబ్ అనుకున్నట్టు తన మంత్రివర్గం అనుకున్నాడు, కానీ కాకుండా వేలేడు మంత్రివర్గం పెట్టారు. పెట్టేసి నువ్వు రాజ్ ప్రముఖం అన్నారు. రాజ్ ప్రముఖం చేశాడు, సంతకం చేశాడు. అయితే ఇది వాస్తవ చరిత్ర. ఇక దాడి ఎవరి మీద ప్రారంభమైంది మరుసటి రోజు నుంచి 4వ తేదీ నుంచి అదే చెప్పాడు విపి మీనన్. దో నెక్స్ట్ జాబ్ మై జనరల్ చౌదరి ఈజ్ అదర్ జాబ్ ఈజ్ ఆన్ ద జాబ్ అన్నాడు. అంటే కమ్యూనిస్టుల్ని నాశనం చేశాక క్యాంపులు అయినాయి, చిత్రహింసలు పెట్టారు, ఇది చేశారు. సెప్టెంబర్ 17 వరకు ఆపరేషన్ పోలో, ఆ తర్వాత నుంచి ఇది సరే అయిపోయిన తర్వాత దాడి మొదలైంది.
చిత్రహింసలు పెడుతున్నారు, ప్రజలను కొడుతున్నారు, చూపెట్టమని నాయకులు చెప్పుకుంటున్నారు, దారి చెప్పమని, అన్నం పెట్టదని. దాంట్లో కొంతమంది రాజ్యం వచ్చింది, స్వతంత్రం వచ్చింది, తెలంగాణ అది కూడా మనకు భారతదేశంలో పోయింది, రాత్రికి సంతోషం ఉన్నా కూడా కమ్యూనిస్టుల మీద ఉన్నటువంటి అభిమానం పోలే. కొంతమంది మిడిల్ క్లాస్ వాళ్ళు ఇంకెందుకులే మాకు పోరాటం అనుకున్నా గ్రామాల్లో ఎక్కువ అభిమానం పోలే. ఆ సందర్భంలో ఏమైందంటే స్వామి రామానంద తీర్థ కాంగ్రెస్ నాయకుడు, మంచి నాయకుడు, ఇక్కడ చిత్రహింసలను ప్రజలను చూసి నెహ్రూ గారికి ఒక లేఖ రాశాడు. తర్వాత కలిశాడు. సార్ మీరు ఏం చేస్తున్నారు తెలంగాణలో, రాజరిక వ్యవస్థ పోయింది, రజాకాల నుంచి సంతోషం, కమ్యూనిస్ట్ పార్టీ ఉంది, కమ్యూనిస్ట్ పార్టీ వెనక లక్షలాది మంది ప్రజలు ఉన్నారు, ఆ ప్రజలను ఏదో మాట్లాడి ఏది చేయకుండా వాళ్ళ మీద అమాయక ప్రజలు చిత్రహింస చేస్తున్నారు, రజాకార్ల కంటే ఎక్కువ చేస్తున్నారు, మీరు ఇదే రాశాడు, రజాకార్ల కంటే ఎక్కువ చేస్తున్నారు, వాళ్ళని చిత్రహింసలు పెడితే ఎట్లా వస్తుంది, వాళ్ళు కమ్యూనిస్ట్ పార్టీ మీద ఎందుకు అభిమానం ఉంది, ఇంత పెట్టినా వాళ్ళకు. దాశరథి వీళ్ళని కూడా జైల్లో పెట్టారు, నిజమేనా? జైల్లో ఉన్నాడు కాదు, అంతమంది ఉన్నాడు. అందుకోసం దీనికి మౌలికమైన కారణం ఏంటో తెలుసుకోకుండా చిత్రహింసలు పెట్టేసి ఇది చేస్తే కాదు అన్నాడు. దానికి మౌలిక కారణం భూ సమస్య. వాళ్ళంతా భూమి లేని పెద్దలు, వాళ్ళ కోసం అంటరానితో కోసం దానికోసం కమ్యూనిస్టులు పోయారు, కమ్యూనిస్టులు అయ్యారు. మీరు ఎన్ని కొట్టినా చిత్రహింసలు పెట్టినా చంపేసిన వాళ్ళ అభిమానం పోగొట్టుకోలేరు. అందుకోసం వాళ్ళ సమస్యలను ముందు పరిష్కరించండి. అన్నిటికీ ముఖ్యమైనది భూ సమస్య. తెలంగాణలో ఉన్నటువంటి భూమి మొత్తం హైదరాబాద్ రాష్ట్రంలో ముఖ్యంగా తెలంగాణ భూమి 100-90 వంతులు భూస్వాముల పటాలు చేస్తున్నది. రైతు అనేవాడు ఉన్నాడు, పాలేరు తప్ప వాడు రైతు కాడు. కాబట్టి భూ సమస్యలు 10 లక్షల ఎకరాలు భూమి పెంచారు వాళ్ళు. ఆ భూమిని వాళ్ళ పట్టా ఇవ్వండి, ఈ భూ సమస్య పరిస్తే అప్పుడు ఈ ఉద్యమం పోతుంది అని సలహా ఇచ్చాడు నెహ్రూ గారు. ఈ అన్నిటికీ కొన్ని పటేలతో విభేదించిన వీళ్ళంటే పటేలు ఇచ్చాడు. పటేలు అంటే నిజాం ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూను అడగకుండా సైన్యాలు పంపిస్తాడా? ఆయన కూడా ఒప్పించాడు. కానీ ఈ తర్వాత జరిగేటువంటి మారణ హోమానికి ఆయన తెలియదు. అప్పుడు ఎప్పుడైతే స్వామి రామనాథ్ చెప్పాడో వెంటనే స్వామి వినోబాయ్ కూడా విన్నాడు, గాంధీ తమ్ముడు. అసలు నిజంగా ఈయన చెప్పినట్టు అసలు తెలంగాణలో ఏం జరుగుతుంది, ఎందుకు ప్రజలు వాళ్ళు ఎంట ఉన్నారు, ఏం సమస్య, భూ సమస్య అంటున్నారు. నేను పోతానని వచ్చేసి హైదరాబాద్కి వచ్చేసి ఇక్కడి నుంచి కాలినడకన ఎక్కడ పోతానంటే ముందు నల్లగొండ పోతాను, నల్లగొండలో కూడా రావినాయుడు గారి నియోజకవర్గానికి పోతాను, ఆయన బహుమతి దగ్గరికి పోతానని భూదానం పోచంపల్లి పోయాడు. అక్కడ పోయే ముందు జైల్లో ఉన్నట్టు కమ్యూనిస్ట్ నాయకులందరినీ కలుసుకొని పోయాడు. వరంగల్ పోయినప్పుడు వరంగల్లో కలుసుకున్నాడు, హైదరాబాద్లో కలుసుకున్నాడు, సికింద్రాబాద్ పోయాడు. కాబట్టి ఆ ఉద్యోగం. తర్వాత ఏమైందంటే భారత ప్రభుత్వం నెహ్రూ గారు సీరియస్ తీసుకొని అసలు ఈ భూ సమస్య పరిష్కరించడం ఏంటంటే నిజాము గారి పేరు మీద ఉన్నటువంటి 6,500,000 ఎకరాల భూమి సర్వకాశ భూమిని ఆయన నష్టపరిహారం ఇచ్చి ప్రభుత్వం తీసుకొని అక్కడ పని చేస్తున్నట్టు కౌలుదారులకు ఇచ్చేయాలి తీర్మానం ఒకటి. రెండోది ఏమిటంటే జాగీర్లు ఉన్నాయి కదా, పెద్ద పెద్ద జాగీర్లు 1000 ఎకరాలు ఉన్నాయి. ఆ జాగీర్లన్నీ రద్దు చేసి దొరల దగ్గర ఉన్నదంతా రద్దు చేసి వాళ్ళు కూడా నష్టపరిహారం ఇచ్చి ఆ భూమిని తీసుకొని ఈ పేదవాళ్ళకు పంచాలి చెప్పాడు. సరే ముందు సర్వకాశ వచ్చింది, సర్వకాశ మీద రద్దు చేశారు. ఇక ఆ వివరాల్లోకి చాలా ఉన్నది, చాలా తెచ్చారు, అక్కర్లేదు. ఇచ్చిన తర్వాత మరి దీని మీద సంతకం ఎవరు చేయాలి? అప్పుడు భారత రాజ్యాంగం లేదు, 48 రాజ్యాంగం లేదు. తర్వాత సంతకం చేసే హక్కు ఎవరికి ఉంది? నిజాం నవాబ్కే ఉంది. రాజప్రముఖగా నిజాం నవాబు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ బహదూర్ తన సర్ఫకాస్ రద్దు చేస్తూ భారత ప్రభుత్వానికి భూమి ఇస్తున్నట్టుగా సంతకం చేశారు. జాగీర్లు రద్దు చేస్తూ సంతకం చేసింది నిజాం నవాబే. ఇవన్నిటి మీద సంతకం పెట్టింది ఆయన సంతకం వ్యాలిడ్. కాబట్టి నిజాం నవాబు ఆ రకంగా చేస్తే లక్షలాది ఎకరాల భూమి పేద ప్రజలకు వశమైంది. రంగారెడ్డి జిల్లా అప్పుడు ఎట్లుండేది, అంతా అది ఉండేది. ఇప్పుడు అంత 1 కోటి, 2 కోట్లు, 3 కోట్లు, 10 కోట్లకు అమ్ముకున్నాం. అది ఎట్లా వచ్చిందో వీళ్ళు అర్థం కాదు, ఎందుకు వచ్చిందో అర్థం కాదు, పోయి చరిత్ర. అందుకోసం ఏంటంటే ఈ రకంగా సాయుధ పోరాటానికి కొనసాగించడానికి చేయడానికి కారణం అంతకుముందు సాంఘిక ఉద్యమం. అది దానితో కలుపు 48 నాడు స్వాతంత్రం వచ్చిన తర్వాత కమ్యూనిస్ట్ పార్టీ చేసింది, ఇది కూడా చెప్పాలి నేను. కమ్యూనిస్ట్ పార్టీ చేసింది పొరపాటు ఏంటంటే భారతదేశ స్వాతంత్రం వచ్చిన తర్వాత
కమ్యూనిస్ట్ పార్టీకి ఆ యూరోప్ దేశాల్లో జరిగినటువంటిది మైండ్లో పడ్డది. ఆ దేశం సోషల్ అయింది, ఈ దేశంతో అయింది, మన తెలంగాణ పేరు బ్రహ్మాండంగా జరుగుతుంది, మనం కూడా సోషల్ దేశం చెప్పొద్దు, ఈ బూర్జా రాజ్యం ఎందుకు, ఈయనెవరు ఎందుకు, ఆడెందుకు, వీడెందుకు, మన సోషల్ రాజ్యం తీసుకురావాలని తీర్మానం చేశారు కలకత్తాలో. ఆ తీర్మానాన్ని పట్టుకొనే ఈ దేశమంతా కూడా కమ్యూనిస్టులు సాయుధ పోరాటం కొనసాగిస్తారన్న భయంతో తెలంగాణల మీద కమ్యూనిస్టుల మీద వాడు దాడి చేశాడు. ఆంధ్రలో చేశాడు, 500 మంది చంపాడు, దేశంలో నాయకులందరూ అరెస్ట్ చేశారు. అది కమ్యూనిస్ట్ పార్టీ చేసిన పొరపాటు. ఆ రకంగా కమ్యూనిస్ట్ పార్టీ కనుక సాయుధ పోరాటం కొనసాగిస్తామని 1940 తర్వాత కొనసాగిస్తామని అనకపోతే ఆనాడు హైదరాబాద్ రాష్ట్ర ప్రభుత్వంలో కమ్యూనిస్టులు ఉండేవాళ్ళు, రాజ్యం ఉండేవాళ్ళు. కానీ తప్పుడు పొరపాటు. ఆ రకంగా కమ్యూనిస్ట్ పార్టీ నష్టపోయింది. రెండోది అంతా ఇక్కడ ఉన్నటువంటి అప్పటికు కమ్యూనిస్ట్ ఆంధ్రమాస లేదు, ఏ ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళంతా నాయకులే కూర్చున్నారు. అసలు నాయకులు స్వామి రామానంద, సర్దార్ జమలాపురం కేశవరావు, ఇటువంటి కోదాడ నారావు, కాలేజీ నారావు, వీళ్ళంతా ఏమయ్యారో తెలియదు. అందుకోసం ఈ రకంగా ఒక వ్యవస్థ మారడానికి ఒక వర్గం దీన్ని ప్రయత్నం చేసింది. కమ్యూనిస్ట్ పార్టీ ఆ రకంగా పోరాటం చేసింది. 48 నుంచి 51 సాయుధ పోరాటం కొనసాగించింది. ఆ సాయుధ పోరాటం కొనసాగించాల అన్న దాంట్లో కూడా చాలామంది దాన్ని రావినాయుడు వీళ్ళంతా వ్యతిరేకించారు. కాబట్టి అది ఏకగ్రీవ తీర్మానం కాదు, అది అమలులోకి రాదు, అది అసాధ్యం. అది కమ్యూనిస్ట్ పార్టీ చేసిన మెజార్టీతో కొద్దిమంది చేసిన దాని తీర్మానాన్ని ఆసరాగా చేసుకొని కాంగ్రెస్ పార్టీ ఇంత దౌర్జన్యాన్ని పూనుకోవడం పొరపాటు. అది కమ్యూనిస్ట్ పార్టీలో ఇంకా చర్చ జరుగుతుంది, దాని ఆసరం చేసుకుని మిలిటరీ పెట్టేసి ఇతర రాష్ట్రాలు పెట్టేసి అన్నీ చేసింది. అది ఒక పొరపాటు. రెండో పొరపాటు ఏంటంటే 48 నుంచి 51 వరకు సాయుధ పోరాటం జరిగిందన్నారు. ఎక్కడ జరిగింది సాయుధ పోరాటం? ఎక్కడ జరగలేదు. మన చరిత్రలో 50-51 వరకు చెప్తుంటుంది. అది ఎందుకంటే ఆ తీర్మానం చేశారు అనుకున్నారు. తర్వాత ఇంకొకటి కూడా చెప్తున్నాను నేనేమిటంటే 1947 నుంచి 48 సెప్టెంబర్ జరిగింది తెలంగాణ సాయుధ పోరాటము. 48 సెప్టెంబర్ తర్వాత జరిగిన పోరాటం తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం అని దాని పేరు పెట్టారు. అందుకో ఇప్పుడు ఇది కూడా ఎవరికి తెలియదు, ఈవెన్ మా పార్టీ నాయకులు కూడా చెప్పరు. తెలంగాణ రైతాంగ సాయుధ అన్నీ కలుపుకొడతారు. ఇప్పుడు 48 వరకు జరిగింది వరకు నిజాంకి వ్యతిరేకంగా జరిగిన పోరాటం దీనికోసం జరిగింది. 48 తర్వాత సాయుధ పోరాటం చేయాలని అందరూ తీర్మానం కాదు, సాయుధ పోరాటం సాధ్యం కాదు. అయినా కూడా దానికి ఏం పెట్టారు? తెలంగాణ ఏ తెలంగాణ పోరాటాన్ని ఆంధ్ర మహాసభ నుంచి 47 వరకు సాయుధ పోరాటం నడిపించారో ఆ నాయకులందరినీ కమ్యూనిస్ట్ పార్టీ బాధ్యతల నుంచి తొలగించి, రావినాయుడు, బద్దమల్లారెడ్డి అందరూ తొలగించి విశాలాంధ్ర కమిటీని పెట్టి, ఆంధ్ర ప్రాంతాన్ని ఇది కలిపి పార్టీ కమిటీ పెట్టి విశాలాంధ్ర కమిటీని పెట్టి విశాలాంధ్ర కమిటీకి సుందరయ్య గారిని జనరల్ సెక్రటరీ చేశారు 48 తర్వాత. కాబట్టి తెలంగాణ సాయుధ పోరాటం వేరు, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం వేరు. అసలైన పోరాటం 48. ఇది తెలంగాణ సాయుధ పోరాటం మన వాళ్ళు చేసింది. అది రైతాంగ సాయుధ పోరాటం పేరు జరిగింది. అది విరమించుకోలేదు కాబట్టి అది కొనసాగుతుంది. కాబట్టి అది దీనికి ఉన్న తేడా. అది ఇప్పటికైనా ఆ సాయుధ పోరాటాన్ని ప్రభుత్వం గుర్తించి చేయాలి ఒకటి. రెండోది మేమేమంటున్నాం, నేను అందరికంటే ముందే చెప్పాను, ఇప్పుడు 20 ఏళ్ళ నుంచి చెప్తున్నా, మన గొడవ వద్దురా బాబు, నక్సలైట్ మన మిత్రులు ఉంటే వాళ్ళు వచ్చిన తర్వాత ఇంతమంది చంపారు, ఊసకొచ్చారు, అది విద్రోహం వచ్చింది మన కోసం కాదు, ఆ విద్రోహ దినం, అది విముక్తి కాదంటారు. విముక్తి జరిగింది నిజం. ఎవరు చేశారు విముక్తి? ప్రజలు విముక్తి చేసింది ఎవరు? కమ్యూనిస్ట్ పార్టీ. అంటరాని తన నుంచి వెట్టి చాకరి నుంచి దౌర్జన్యాల నుంచి భూమి నుంచి విముక్తి చేసి వందలాది గ్రామాలు విముక్తి చేసి లక్షల ఎకరాలు పంచి వాళ్ళ అంటరాని లేకుండా ఇవన్నీ చేసింది, విముక్తి చేసింది మేము. ఆ పోరాటం ఫలితంగానే హైదరాబాద్లోకి సైన్యాలు వచ్చిన, లేకపోతే వచ్చేవి కావు. రెండవది, హైదరాబాద్కి సైన్యాలు వచ్చిన తర్వాత చేసినటువంటి అమానుషమైనటువంటి విద్రోహకరమైనటువంటి చర్యలు ఇక్కడ అక్కడ చేసి కొన్ని వందల మంది కాల్ చేసింది నిజాంపురం. అది విద్రోహం. కానీ వాళ్ళు అందరం అంగీకరించేది ఏంటంటే ఆడు ఎందుకు వచ్చాడో వేరు, ఆ తర్వాత ఏం చేసాడో పక్కన దాని గురించి చర్చిద్దాం. కానీ ఒక్కటి మాత్రం ఆలోచించాలి, 1947 సెప్టెంబర్ 17 నాడు హైదరాబాద్ రాష్ట్రంలో 225 సంవత్సరాలుగా ఉన్నట్టు ఆసభ జెండా పోయిందా లేదా, జాతీయ జెండా ఎగిరిందా లేదా, నిజాం ప్రభు పోయాడా లేదా, పోయాడు, భారతదేశంలో విలీనమైందా లేదా, అది జరుపుకుందాం. దాన్ని ఏమన్నా మనం విలీనం. ఈ విలీనం మాత్రమే మన ఆ రోజు జరుపుకుందాం అందరం కలిసి.
విద్రోహం జరిగింది తర్వాత నిజమే, విముక్తి చేసాం మేమే నిజమే, మా ఘనకార్యం మేము చెప్పుకుంటాం, విద్రోహం సంఘం వాళ్ళు చెప్పుకుంటారు. కానీ ఇదంతా నేను విముక్తి చేశానని ఆయన చెప్పుకొని చేయటం కాదు, ఎవరిదొద్దు. ఆ రోజు మన భారతదేశంలో అయినట్టు విలీనమైన సంతోషం కలిసిపోయింది దేశంలో అది జరుపుకుందాం. ఇది ఎవరు కాంట్రవర్షియల్ లేదని చెప్తున్నాం. అయినా కూడా